బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అక్కడైతే జగనే వస్తే బాగుంటుంది, పిల్లలకు బాగుంది, ముసలిలో బాగుంది, హాస్పిటల్ కూడా బాగుంది. అక్కడైతే జగనే వస్తాడని అందరు అక్కడ అనుకుంటాం. మరి దేవుడి దయ. అంటే ఇప్పుడు చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, పోటీ ఈసారి బాగా ఉండబోతుందా పోటీ? లేకపోతే జగన్ గారే కంపల్సరీగా గెలిచే అవకాశం ఉంది? అంతకేం చెప్పుకోవట్లే కానీ ఆడ చూసినా జగనే, ఏ పల్లెటూరులో చూసినా జగన్. మాది పల్లెటూరే, గుంటూరు పక్కన పెదకాక అని అమ్మమ్మ వాళ్ళది, మా అమ్మ వాళ్ళదేమో మేరుకుంట దగ్గర తిరుకపాలెం అంటారు అనమాట. అంతా ముస్లిమ్సే ఉంటారు, హిందువులు లేరు అనమాట. అక్కడైతే జగనే వస్తారని చెప్పుకుంటున్నారు. బాగా ఏ పథకాలు వస్తున్నాయి అంటే మీకు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి? అక్కడ నాకేం లేదు, ఇక్కడైతే వస్తున్నాయి. నాకు పింఛన్ వచ్చింది ఇక్కడ, అంతే. మా ఆయన ఇక్కడే కాలం చేశారు, నాకు పింఛన్ వస్తుంది. ఇక పిల్లలు కూడా మామూలుగా ఇట్లనే డ్యూటీలు చేసుకుని బతుకుతున్నారు. అంటే ఏమంటున్నారంటే జగన్ గారు వచ్చిన తర్వాత నుంచి నిరుద్యోగం ఎక్కువైపోయింది, పిల్లలు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది అయితే తెలియదయ్యా నాకు. ఊర్లో అయితే బడి పిల్లలు కానీ మంచి భోజనం కానీ చదువు కానీ బాగుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైతే సరిగా స్కూలే లేదు మా ఊర్లో. ఏంటి ఒక్క స్కూల్ ఉంటుంది, అది కూడా ఏదో 2 గంటలు చెప్తారు, ఆ టీచర్లు వ్యవహారం చేసుకుంటూ కూర్చుంటారు, చెప్పేది లేదు. ఇప్పుడు కండిషన్ ఎంత కండిషన్ ఉందంటే అంత కండిషన్ ఉంది అక్కడ స్కూల్ పిల్లలకు మటుకు. ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ ప్రజలకి ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చినా కానీ సీఎంగా ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ కంటే ఎక్కువగా చేసేది ఏం లేదు, ఆయన కంటే ఎక్కువ చేస్తేనే ఆయన వచ్చేది. అంటే ఎవరు గెలిచినా కానీ, జగన్ గారు గెలిచినా కానివ్వండి, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కానివ్వండి, ఎటువంటి పనులు ఇంకా చేయాలనుకుంటున్నారు? రైతులకి కానివ్వండి, విద్యార్థులకి, ఇట్లా. విద్యార్థులకి ఏముంది, బీదోళ్ళకి ఏదో జాబులు. ఇప్పుడు బీదలు చదువుతున్నారు, ఏం వస్తలేరు. ఏదో రికమెండేషన్ ఉన్న వాళ్ళకి, లంచం ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు జాబులు. నిరుద్యోగులకి లేవు కదా. ఎంత చదివినా కానీ ఆ పొలం పని చేయటమే, లేదా రై పని పోవటమే జరిగేది, అదే కదా. డబ్బు ఉన్నాడు ఎంత లంచం ఇస్తున్నాడు, ఒక 10 లక్షలు 20 లక్షలు ఉద్యోగం తెచ్చుకున్నాడు. అట్ట ఇవ్వకుండా మంచిగా మార్కులు వచ్చిన బీదోడైనా కానీ ఉద్యోగం ఇవ్వాలి. అది ముఖ్యమంత్రి అంటే. అట్లా చేస్తే మంచి పేరు వస్తుంది, అంతే కదా. అందరం ఉండోళ్ళం లేము కదా. ఉండోళ్ళు ఒక భాగం ఉంటే లేని వాళ్ళం 4 భాగాలు ఉన్నాము. అట్లా చేస్తలేరు కదా. అట్లా చేస్తేనే ఆయన. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు ఓడిపోయిందంటే ఎందుకు ఓడిపోయిండు? 3 సార్లు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు గెలిచిండు? మంచిగా చేయకనే కదా. ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ వాళ్ళ నాన్న వచ్చాడు, మంచిగానే చేశాడు, ఈయన మంచిగానే చేస్తున్నాడు. ఇంకా ఈసారి ఏమో